వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. దిస్ ఇస్ సుమిత్ర. విశాఖ డైరీ పాల నురగలకు రాజకీయ రంగులు అంటుకుంటున్నాయా? అవినీతి మరకలతో దశాబ్దాల చరిత్ర మసకబారుతుందా? పాడి రైతుల చెమట చుక్కలను మింగేస్తుంది ఎవరు? డైరీ భూముల లెక్కల్లో అవకతవకలపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత? అసలు విశాఖ డైరీలో ఏం జరుగుతోంది? విశాఖ డైరీపై హౌస్ కమిటీ వేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? 4 దశాబ్దాల చరిత్ర, ఎందరో కార్మికులకు ఆపన్న హస్తం, ఎందరో రైతులకు అభయ హస్తం విశాఖ డైరీ. నాణ్యత, నవ్యత, నమ్మకం ఇవే ఈ సంస్థకు పెట్టుబడులు. అలాంటి చరిత్ర కలిగిన విశాఖ డైరీ వెనుక అవినీతి నురగలు దాగున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎక్కడ చూసినా అవకతవకలు, ఏ రికార్డు తెరిచినా తప్పుల తడక అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. స్వచ్ఛమైన పాలమాటున జరిగే అవినీతి బాగోతాన్ని బయటపెట్టేందుకు సర్కార్ సన్నద్ధమైంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో దివంగత ఆడారి తులసీదాస్ 1986 ఆగస్టు 29న ఓ మామూలు పాల డైరీని స్థాపించారు. రైతుల చెమట చుక్కలు, ఆయన తెలివితేటలు ఆ సంస్థను భారీ సంస్థగా తీర్చిదిద్దాయి. ఆడారి తులసీదాస్ ఏకధాటిగా 37 ఏళ్ల పాటు విశాఖ డైరీ చైర్మన్ గా ఉండి పాడి రైతుల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేశారు. ఆయన టీడీపీకి బలమైన మద్దతుదారుడిగా ఉండేవారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూనే టీడీపీని విశాఖ జిల్లాలో బలోపేతం చేస్తూ వచ్చారు. తులసీదాస్ అనంతరం ఆయన కుమారుడు ఆడారి ఆనంద్ కుమార్ డైరీ చైర్మన్ అయ్యారు. ఈయన మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో టీడీపీ తరపున అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకుని 2024లో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అయినా ఓటమి తప్పలేదు. ఆనంద్ కుమార్ మళ్లీ టీడీపీలోకి తిరిగి వస్తారు అని ప్రచారం సాగుతున్న వేళ విశాఖ డైరీలో అవినీతి ప్రకంపనలు మొదలయ్యాయి. విశాఖ డైరీ చుట్టూ జరుగుతున్న బాగోతాన్ని కూటమి నేతలు ఒక్కొక్కటిగా బయటపెట్టడం మొదలుపెట్టారు. కంపెనీ చట్ట ప్రకారం డైరీ చైర్మన్, డైరెక్టర్లు ఇదే తరహా మరో వ్యాపారం చేయకూడదు. చైర్మన్ ఆనంద్ మాత్రం హైదరాబాద్ లో విశాఖ మిల్క్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ డైరీ నిర్వహిస్తున్నారు. దీనికి విశాఖ డైరీకి చెందిన రంగంపేట నుంచి రోజు 15,000 లీటర్ల పాలు తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రైతుల కోసం ఏర్పాటు చేసిన డైరీ ఆసుపత్రిని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి లీజుకిచ్చేశారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన ఆడారి ఆనంద్ తన రాజకీయ కార్యక్రమాలతో పాటు ఆ పార్టీ సిద్ధం సభలకు కూడా డైరీ నిధులను వాడారు అన్న అభియోగాలున్నాయి. ఇవే కాకుండా డైరీ ఉద్యోగులకు ఇళ్లు కట్టిస్తామని మరో మోసానికి తెరలేపారని కూటమి నేతలు అంటున్నారు. ఒక్కో ఉద్యోగి నుంచి 86,000 వసూలు చేసి వాటితో నరవ వద్ద 3 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అందులో 90 సెంట్ల భూమిని ఆడారి కుటుంబ సభ్యులు ఉచితంగా రాయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. మిగిలిన భూమిని ఓ వైసీపీ నేతకు డెవలప్మెంట్ పేరుతో అప్పగించి అందులో కొన్ని ప్లాట్లను ఆడారి బంధుగణానికి కట్టబెట్టారనే ప్రచారం కూడా ఉంది. పాడి రైతుల శిక్షణ, ఇతర అవసరాల కోసం భూములు కేటాయించింది ప్రభుత్వం. 2006లో విశాఖ డైరీని కంపెనీ చట్టంలోకి మార్చుకున్నారు. ఇలా మారిన తర్వాత ఆ భూములను వెనక్కిచ్చేయాలి. విశాఖ నగరంతో పాటు నర్సీపట్నం, అరకు, పాడేరు, చింతపల్లిలో 34 ఎకరాలకు పైగా భూములు ఇంకా డైరీ చేతిలోనే ఉన్నాయి. చినగదిలి సర్వే నెంబర్ 13, 21, 26లో కేటాయించిన 20 ఎకరాల్లో 7.95 ఎకరాల స్థలం మిగిలి ఉంది. ఇందులో భవన నిర్మాణాలు కూడా చేపట్టారు. బహిరంగ మార్కెట్లో 500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వ్యాపారం చేస్తున్నారంటూ ఇటీవల జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రభుత్వానికి లేఖ రాయడంతో భీమిలి ఆర్డీఓ విచారణ చేపట్టారు. లక్షల మంది పాడి రైతుల కాయకష్టంతో నిర్మించిన డైరీలో కోట్లు పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. 2,000 కోట్ల టర్నోవర్తో ఉన్న డైరీ ఇప్పుడు అప్పులు తీసుకునే పరిస్థితికి దిగజారింది. విశాఖ డైరీ పాల నురుగకు రాజకీయ రంగులు అంటుకోవడంతో డైరీ లక్ష్యాలు మారిపోయాయి. సహకార రంగంలో ఉండే విశాఖ డైరీ కంపెనీ చట్టంలోకి మారిన తర్వాత పాడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఆవు పాల ధరను లీటరుకు 3 రూపాయల వరకు తగ్గించడంతో రైతులు ఆందోళన బాటపట్టారు.
ఇటు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదంటూ ఉద్యోగులు సైతం గళం విప్పుతున్నారు. విశాఖ డైరీ అవినీతి నీడలు అసెంబ్లీ వేదికగా చర్చకు వచ్చాయి. అవినీతి అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ఏపీ అసెంబ్లీ సభా సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చైర్మన్ గా ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్వీఎస్ కేకే రంగారావు, దాట్ల సుబ్బరాజును సభ్యులుగా నియమించింది. విచారణకు ఈ సంఘానికి పూర్తిస్థాయి అధికారాలు అప్పగించింది. అవసరమైతే నిపుణులను నియమించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే స్థానిక ఎమ్మెల్సీని కమిటీలో సభ్యుడిగా తీసుకోవాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తోంది. మొత్తానికి నిజాన్ని నిగ్గు తేల్చేందుకు ఈ సభా సంఘం రంగంలోకి దిగింది. విశాఖ డైరీ హౌస్ కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో డైరీని పరిశీలించారు. హౌస్ కమిటీ వచ్చిన వేళ చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. పూర్తిగా అధ్యయనం చేసి అసెంబ్లీకి నివేదిక ఇస్తామని హౌస్ కమిటీ చెప్తోంది. మరి ఈ హౌస్ కమిటీ విచారణలో నిగ్గుతేలే నిజాలేంటి, బయటపడే మోసాలేంటి వేచి చూడాల్సిందే.